రైతు బాంధవుడు నవయువ కాటన్ దొర మన కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ ను ఆయన సందర్శించారు. పంపు హౌస్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి గంగమ్మ తల్లికి పూజలు చేశారు కాంతారావు. ముందు చూపుతో కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును నిర్మించారని, దాంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలమైందన్నారు. రైతాంగం యొక్క కళ నిజం చేసినటువంటి, చరిత్ర సృష్టించినటువంటి నవయుగ కాటన్గా మేము అభివర్ణిస్తూ ఉన్నాం కేసీఆర్ గారిని. నిజంగా వారి సంకల్పం ఏదైతే అనుకున్నాడో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు ఏదైతే దోపిడీ గురవుతూ ఉన్నాయో, మన మెట్ట ప్రాంతం అంతా కూడా నీళ్లు లేక పంటలు ఎండిపోయి నీళ్లు వారినటువంటి, తంగేళ్లు ముడిచినటువంటి నీళ్లను చూసి కన్నీరు పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రత్యేక శ్రద్ధతోని మరి గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టి అక్కడే ఆగిపోయినాయి తప్ప ఏది కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. సీతారామ చంద్రస్వామి వారి మరి కటాక్షంతో, వారి ఆశీర్వాదంతో ఈ ప్రాంత ప్రజానికానికి చల్లగా ఉండాలి వారి దీవెనలతో అనేటువంటి ఆలోచన మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు మరి అనతి కాలంలోనే పూర్తి చేయడం జరిగింది. ప్రారంభ దశలో ఉండగానే దగ్గర 90% పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈలోపు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల తదనంతరం వచ్చినటువంటి ప్రాజెక్టు ప్రజల మూడు మళ్లించాలనేటువంటి ఆలోచనతో, రకరకాల జిమ్మికులతో, శ్వేతపత్రాలతో మరి ప్రజలందరినీ గందరగోళంలో చేస్తూ ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసి నిన్న మరి ఇక్కడ ట్రయల్ రన్నుని మరి ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తాను, మిగులు పనులు కూడా పూర్తి చేయండి, త్వరితగతిన పూర్తి చేయండి. పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి తప్ప ఆ ప్రాంతానికి తీసుకుపోతామని చెప్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఏది ఏమైనా కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి పని కూడా మరి చాలా ముందు చూపుతోని 50 సంవత్సరాల్లో సాధించలేనటువంటి లక్ష్యాలని 10 సంవత్సరాల్లో సాధించినందుకు వారికి ప్రాంత ప్రజానీకం తరఫున పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేసినామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.